మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. మొత్తానికి సలార్ వీకెండ్ కలెక్షన్స్ అయితే మనం ఆల్మోస్ట్ 1000 కోట్ల వరకు రీచ్ అయ్యాము. అండ్ ఇకపోతే ఈ సినిమాలో ఉన్న ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, మొదటి 4 రోజులు చేసిన వసూళ్ళు, 5వ రోజు 6వ రోజు ఏమయ్యాయి, ఇవన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. సలార్ వీకెండ్ కలెక్షన్స్ ఫస్ట్ వీక్ ఓవరాల్గా చూసుకుంటే మొత్తం దుమ్ము లేచిపోయింది. అంటే చాలామంది ఏమన్నారంటే ట్రేడ్ పండితులు, రిలీజ్ రోజు ఓకే, ఎక్స్ట్రా బెనిఫిట్ షోస్ ఉన్నాయి, ఎక్స్ట్రా ఆటలు ఉన్నాయి, నెక్స్ట్ సాటర్డే సండే వీకెండ్, క్రిస్మస్ లాంగ్ వీకెండ్, మరి మండే ట్యూస్డే వెనస్డే పరిస్థితి ఏంటి అని చెప్పి అన్నారు. అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఏమన్నా అంటే నోరు మూసుకున్నట్టేనా? ఆబ్వియస్గా అండి. ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే 2 సినిమాలు, మన హాయ్ నాన్న ఒకటి అండ్ డుమ్కీ ఒకటి, 2 సినిమాలు బాగానే థియేటర్లో ఆడుతున్న టైంలో సలార్ వచ్చి ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. ముందు ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక ఐ ఫీస్ట్, ప్రభాస్ ఫ్యాన్స్కే కాదు ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి మన ఇయర్ ఎండింగ్ టైంలో ఒక బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చు. అంటే ఇయర్ ఎండ్ అవుతున్న టైంలో కూడా ఒక బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ కెరియర్లో ఆఫ్టర్ బాహుబలి ఆయనకి పెద్దగా చెప్పుకోదగ్గ బాక్స్ ఆఫీస్ హిట్స్ ఏం రాలేదు. అంటే ఆయన క్యారెక్టర్ పరంగా ఆయన ఏ సినిమాకైనా న్యాయం చేస్తాడు. డైరెక్టర్ ఆర్టిస్ట్ అంటారు ప్రభాస్ని బేసికల్గా. డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తాడు. ఈయన వెళ్ళి ఫింగరింగ్ చేయడము, వేలు పెట్టడము, ఇన్వాల్వ్ అవ్వడము. సో ఆయన డైరెక్టర్ ఆర్టిస్ట్ అంటారు ప్రభాస్ని బేసికల్గా. ఏంటంటే ఈయన వెళ్ళి ఎవరిని ఎక్కడ కథలో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఇది చేయడం కానీ, వేలు పెట్టడం కానీ ఇలాంటివన్నీ చేయడం అనమాట. సో అలాంటి ఆర్టిస్ట్ ఏ సినిమా చూసినా జనాలు చూస్తారు. అది హిట్ అయినా ఫ్లాప్ అయినా చూస్తారు. ఆయన చేసిన ఇంతకుముందు సినిమాలు సాహో కానీ, ఆదిపురుష్ కానీ ఏదైనా కూడా చాలామంది విమర్శించారు. ప్రభాస్ ఏంటి ఇలా చూపించారేంటి, ప్రభాస్ని ఏంటి ఇలా ఇబ్బంది పెడుతున్నారేంటి అంటే ఆయన నమ్మేసి కథలు ఒప్పేసుకుంటాడు. ఫ్రెండ్స్కి ఇచ్చిన మాటనో లేకపోతే ఎవరికైనా ఏదైనా ఒక మాట చెప్పి దానికి అనుకోను. ఇప్పుడు ఏంటంటే నా రేంజ్ ఇది కాదు, జనాలు నా నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నా ఫ్యాన్స్ నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయట్లేదు, సో నా ఫ్యాన్స్ నేను ఎలా అయితే ఉండాలనుకుంటున్నానో అలా అని చెప్పి సలార్ ఒప్పుకున్నారు. తర్వాత మన ప్రాజెక్ట్కి మారుతి గారిది ఒక సినిమా, 3 సినిమాలు వరుసగా జరుగుతుంది. స్పిరిట్ కూడా ఉంది. అండ్ మన ఇంకొకటి లవ్ అని చెప్పి ఇంకొక సినిమా కూడా వస్తుంది రీసెంట్గా. సో కంటిన్యూస్లీ నేను ఇయర్లీ కనీసం ఒక్క సినిమా అయితే రిలీజ్ చేస్తాను అని మాత్రం చెప్పాడు. చిన్న సినిమాలు అయితే అంటే చిన్న బడ్జెట్ సినిమాలు, కమర్షియల్ మూవీస్ అనుకుంటే 1-2 రిలీజ్ చేస్తానని కూడా చెప్పారనమాట ప్రభాస్. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే డైరెక్టర్ పనితనం ఒక హీరోని ఎలా చూపించాలి అనేది. దానివల్లనే ఈ ఇంపాక్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి కంటిన్యూస్ డే హౌస్ఫుల్ అవ్వడం షోస్. ఎన్ని థియేటర్స్ అయితే ఇచ్చారో అన్ని థియేటర్స్ ఈ రోజుకి కూడా హౌస్ఫుల్ అవుతుందంటే రీజన్ ఇద్దరు, ఒకరు డైరెక్టర్, అది ఇంపాక్ట్ క్రియేట్ చేయడం ఒక హీరోని. ప్రభాస్ జనాల్లో ఆఫ్టర్ ఛత్రపతి ప్రభాస్ని చూసినట్టు. ఎందుకంటే బాహుబలి ఈజ్ అన్ సోషియో ఫ్యాంటసీ లాగా ఒక పౌరాణిక సినిమా అంటారు కదా, అలాంటిది. బట్ ఒక ఫుల్ లెంత్ కమర్షియల్ ఛత్రపతిలో చూసాం ప్రభాస్ని. ఆయనను చూసింది, ఆయనకి రాజమౌళి ఇచ్చిన ఎలివేషన్ కానీ, అప్పుడు ఒక హీరోగా తన స్థాయి ఏంటి, తన బాడీని యూజ్ చేసుకోవడం, తన బాడీ లాంగ్వేజ్ని యూజ్ చేసుకోవడం అనేది ఛత్రపతిలో చూసాం. ఎప్పుడు అది 2004, 2005 ఆ టైంలో. ఆఫ్టర్ 18 years మళ్ళీ ప్రభాస్ని, ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కదండి జనాలకి. ఇప్పుడు ఏజ్ హీరోలు ఎంత మెయింటైన్ చేస్తారంటే మనం చేయలేం అట్లాగా. అలాంటిది కూడా దృష్టిలో పెట్టుకొని ఒక డైరెక్టరు ఈ హీరో ద్వారా ఇంపాక్ట్ క్రియేట్ చేయడం జనాల మీదకి. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలు, వల్గారిటీ సీన్స్ ఏం లేవు కానీ వాయిలెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే బ్లడ్, ఈ నరుక్కోడాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. బట్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ బికాస్ ఆఫ్ దట్ ఇంపాక్ట్. జనాలు ఒక 3-4 రోజులు, 5 రోజులు, వారం రోజులు, 10 రోజులైనా హౌస్ఫుల్ కలెక్షన్స్ రావడానికి కారణం.